హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ఆర్ఎల్ స్టే జ్యోతి వాసు శ్రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం అంటే చాలామందికి చాలా పనులు ఉంటాయండి. లేడీస్కి బాగా అండి, ముందు రోజు నుంచి అన్ని పనులు చేసుకుంటూ వస్తే అక్కడికి అదే కరెక్ట్గా సరిపోయిద్దండి. నేను మార్నింగ్ 5 o'clock లేచి బయట కల్లాపు జల్లి అలాగే కలర్ ముగ్గు వేసుకున్నానండి. వేసుకొని నెక్స్ట్ నేను దారమందాలకు పసుపు కుంకుమ పెట్టుకొని పైన తోరణాలు మామిడి తోరణాలు కట్టుకొని నెక్స్ట్ ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. ఫొటోస్ అన్ని నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ దేవుడి ఫొటోస్ మీద ఫొటోస్ దగ్గర పువ్వులు అన్నీ పెట్టుకొని నీట్గా చేసుకొని దీపారాధన చేసి అలాగే నేను టెంపుల్కి వెళ్ళానండి, నాగమ్మ తల్లి టెంపుల్కి. అక్కడికి వెళ్ళి నాగమ్మ తల్లికి అభిషేకం చేశాను, పాలాభిషేకం చేశాను. తర్వాత నీట్గా క్లీన్గా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాను. పసుపు ఫుల్గా రాసి దీపారాధన చేసి నేను హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. వెల్కమ్ టు ఆర్ఎల్ స్టే జ్యోతి వాసు శ్రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీపారాధన అందరికీ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నేను వరలక్ష్మి వ్రతం సంవత్సరం ఇలాగే జరుపుకుంటానండి. నాకు చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అంటే. నేను చీర కొన్నాను, ఏఆర్ కలెక్షన్ నుంచి తీసుకున్నాను కదా, యూట్యూబ్ ఛానల్ నుంచి. ఆ చీర అలాగే గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించాను. అలాగే నేను 9 రకాలు వంటలు చేశానండి. పులిహార, బఠానీ అండి ఇది నేను ఫ్రై చేశాను. బఠానీ అలాగే బూర్లు, రవ్వ బూర్లు అవి, అలాగే పరవన్నం, కేసరి, పప్పన్నం, సేమియా, పెరుగన్నం, అలాగే వడలు నేను నైవేద్యంగా సమర్పించాను. అలాగే ఒక స్మాల్ గిఫ్ట్ మా హస్బెండ్ నాకు ఇచ్చారు. ఏంటి అంటే పట్టీలు. నేను సంవత్సరం నేనేంటంటే వరలక్ష్మి నుండి గోల్డ్ వెండి అయినా నాకు కొనుక్కొని అలవాటు ఉంది. అందుకోసమే ఈ సంవత్సరం నేను పట్టీలు కొనుక్కున్నాను. అలాగే నేను వరలక్ష్మి వ్రతానికి ఈ ఫోటో న్యూగా కొత్తగా నేను తీసుకున్నానండి. ఈ సంవత్సరమే. లాస్ట్ ఇయర్ వేరే ఫోటో ఉంది, ఆ ఫోటోలో పెట్టుకునేదాన్ని. ఈ సంవత్సరం ఇది ఫోటో. అలాగే నా దగ్గర ఉన్న చైన్ వేసాను. ఇవన్నీ 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్ నేనేమి ఇలాగా రెడీ చేశాను. అలాగే గాజులు కూడా ఉన్నాయి. అలా మాలలాగా రెడీ చేసి అవి పెట్టలేకపోయాను, కిందన పడిపోతున్నాయి అందుకోసం. అలాగే కామాక్షి దేవి అంటే దీపం కుందులు రెండింటితో నేను దీపారాధన చేశాను. అలాగే 3 రకాల పువ్వులు పెట్టాలి అనేసి నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. 3 రకాల పువ్వులు ఇదిగోండి, 3 రకాల పువ్వులు పెట్టాను. అలాగే 5 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాను. అలాగే 3 ఐటమ్స్ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. ఫ్రూట్స్ స్వీట్స్ చాలా ఇష్టం నాకు. ఇలా చేయడం అంటే చాలా ఇష్టం, అందుకోసం ఇలా చేస్తాను. అలాగే మేము వినాయక స్వామి ఫోటో పెట్టుకుంటారు కదా చాలా వరకు, అలాగా పెట్టుకోవచ్చు. నేనైతే వినాయక స్వామి ఫోటో కాదండి, గరికి పూస ఉంటుంది కదా, వినాయకుడు ప్రతిరూపం ప్రతిబింబం కూడా అది మనం పసుపు ముద్దలా చేసి ఇలా రెడీ చేసి ఇలా పెట్టుకుంటాం. మేమైతే ఫస్ట్ వినాయక స్వామిని అలాగే మేము ప్రార్థన చేస్తాము. ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన ఐటెం సేమియా పాయసం, పెరుగన్నం, కేసరి, పప్పన్నం, నెక్స్ట్ పరవన్నం, రవ్వ బూర్లు, బఠానీ బూర్లు, పులిహార, మనందరికి ఎంతో ఇష్టమైన పులిహార, అలాగే మినపప్పు వడలు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు లైవ్. అలాగే ఈ రోజు నేను లైవ్ కూడా పెడతాను. ప్లీజ్ జాయినింగ్ అందరికీ, అందరూ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అమ్మవారికి సారీ
పసుపు కుంకుమ ఇదిగోండి ఆ వరలక్ష్మి ఇవన్నీ ఫోటోలో పెట్టానండి. ఎప్పుడు ఇదిగోండి పెట్టుకునేదాన్ని. నేను పైన ఓకేనా? దీపారాధన థ్యాంక్ యూ అండి, పెట్టాను థ్యాంక్ యూ సో పైన, కింద మచ్. నేను బాయ్ బాయ్. arrange 3 o'clock చేశాను లైవ్ ఇలాగా. ప్లీజ్ నేను జాయినింగ్ అందరూ. ఇలాగే పెట్టుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. అంతేనండి నా వరలక్ష్మి వ్రతం పూజ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నీట్గా చేసుకుంటాను, చాలా బాగా చేసుకుంటాను. ముందు రోజు కంచి అన్నీ ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. చలివిడి ఎందుకు పెట్టాను అనేసి మీరు అనుకుంటారు. చలివిడి అమ్మవారికి చలవ చేసిద్ది, అందుకోసమే నేను చలివిడి పెట్టానండి, ఇంకేమి కాదు. ఓకే, లాస్ట్ ఇయర్ నేను ఏం కొన్నానంటే అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రమిదలు, అవి కొనుక్కున్నాను. ప్రమిదలు అంటే దీపం కుందులండి, అవి కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఏంటంటే పట్టీలు కొన్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నన్ను తీసుకెళ్ళండి. నా వరలక్ష్మి వ్రతం మీకు నచ్చినట్టయితే, పూజ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో బాగానే చేసుకుంటారు, చాలా వరకు చాలామందికి ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నా ఫుల్ వీడియో మీరు ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అలాగే ఒక చైన్ ఉంటే గోల్డ్ కలర్, ఆ చైన్ వేసి పెట్టానండి. అంతే, నా వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి, ఏమైనా మామిడి తోరణాలు శుభసూచకం అండి, అందుకోసమే మామిడి తోరణాలు మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు ఏదో ఒక చిన్న ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. డైలీ కూడా నేను మామిడి తోరణాలు ఫెస్టివల్ ప్రతి ఒక్క ఫెస్టివల్కి కూడా కడతానండి. ఫెస్టివల్ లేకపోయినా కడతానండి, ఎందుకంటే శుభసూచకం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. హలో. కూడా